ప్రామిసరీ నోట్ రాసుకుంటారు, నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు. మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టారు అధ్యక్ష. చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష. ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టామది. ఆఖరికి వాళ్ళు అడిగారు, మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు, మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష? గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష. గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది, దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష. తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష, మందిస్తే ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉండాలి. చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్లు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు ఐ కెనాట్ బి బ్రీఫ్. ఎందుకు భయం సార్? ఐ కెనాట్ బి బ్రీఫ్ సార్. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి బ్రీఫ్ అధ్యక్ష. మీరు దయచేసి నన్ను అనుమతించాలి. రాష్ట్ర ప్రజలకి ఇది శాసన ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ మంత్రి గారు. శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష. శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష? ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష? ఏ సొమ్ముకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష? వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్లు వస్తాయండి అధ్యక్ష, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. వినే ఒప్పుకుండాలి అధ్యక్ష. కూర్చోండి ఎల్ఓపి గారు మాట్లాడండి, ఎల్ఓపి గారు మాట్లాడండి, ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష.